ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో రాబోయే డిఎస్సికి సంబంధించిన ఖాళీల పొజిషన్స్ రావడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, అలాగే ఎన్ఎస్, పిఎస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ అంటే సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే బయాలజికల్ సైన్స్, ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 తెలుగు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎన్ని, అలాగే స్కూల్ అసిస్టెంట్ హిందీ ఎన్ని, అలాగే పిఎస్, బిఎస్ సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్జిటి పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్ గవర్నమెంట్ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్, మండల ప్రజా పరిషత్ మేనేజ్మెంట్, ఈ 3 మేనేజ్మెంట్కి సంబంధించిన వేకెన్సీలకి కింద చూస్తే ఇగోండి మున్సిపల్ వేకెన్సీ, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వేకెన్సీలు ఉన్నాయి. సెపరేట్గా దానికే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వేకెన్సీలు ఎక్కడ ఇచ్చాం. పైన ఏమో గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ వేకెన్సీలు ఉన్నాయి. ఆ యొక్క నోటిఫికేషన్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే ఖాళీల పొజిషన్స్, ఈ ఫ్రెష్ వేకెన్సీస్, ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే ఎస్ఏ తెలుగు 34 పోస్టులు, ఎస్ఏ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ 11 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 64 పోస్టులు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 64 పోస్టులు ఇంగ్లీష్ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చూస్తే 33 పోస్టులు, పిఎస్ 14 పోస్టులు, బయాలజికల్ సైన్స్ 32, స్కూల్ సోషల్ స్టడీస్ 66, ఇక పిఈ పోస్టులు అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 81 ఉన్నాయి. ఇకపోతే ఎస్జిటి పోస్టులు 72 పోస్టులు, మొత్తం 407 పోస్టులు ఉన్నట్టుగా ఇవి క్లియర్ వేకెన్సీలు అనమాట. క్లియర్ వేకెన్సీలు ఇవి చూసుకోండి. 407 పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విజయనగరం జిల్లాలో ఫ్రెష్ వేకెన్సీ చూస్తే ఎస్ఏ తెలుగు 12 పోస్టులు, ఇవి క్లియర్ వేకెన్సీలు. ఇవి కాకుండా మళ్ళీ పోస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ చూస్తే 14 పోస్టులు, ఇంగ్లీషు 19, మ్యాథ్స్ 8, ఎస్ఏ పిఎస్ విజయనగరం 32, ఎస్ఏ బిఎస్ 19 పోస్టులు, ఎస్ఏ సోషల్ స్టడీస్ 58 పోస్టులు, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషను 62 పోస్టులు, అలాగే ఎస్జిటి 146 పోస్టులు ఉన్నాయి. విజయనగరంలో ఎస్జిటి 146 పోస్టులు, మొత్తం 370 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే విజయనగరం జిల్లా చూస్తే విజయనగరం జిల్లాలో తెలుగు పోస్టులు ఎస్ఏ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 24, హిందీ 28, అలాగే ఇంగ్లీషు 52, మ్యాథ్స్ 57, పిఎస్ 36, అలాగే బయాలజీ 52, సోషల్ స్టడీస్ 88 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ యొక్క విశాఖపట్నం చూస్తే 139 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, 139 ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 139. ఇకపోతే 149 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద 625 పోస్టులు ఉన్నాయండి విజయనగరం జిల్లాలో. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా. ఈస్ట్ గోదావరి చూసినట్లయితే 53 స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు 53 ఉంటే హిందీ 75 ఉన్నాయి. అలాగే ఇంగ్లీషు 88 పోస్టులు, ఈస్ట్ గోదావరి ఇంగ్లీష్ 88, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చి 61, అలాగే పిఎస్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ 68, బయాలజీ 95 పోస్టులు, సోషల్ 118 పోస్టులు, సోషల్ స్టడీస్. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోస్టులు చాలా ఎక్కువ. ఇకపోతే 210 పోస్టులు ఉన్నాయండి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 210 ఈస్ట్ గోదావరిలో. ఎస్జిటి పోస్టులు 258 పోస్టులు, 258 ఎస్జిటి పోస్టులు. మొత్తం 1026 పోస్టులు ఉన్నాయండి ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ గోదావరి చూస్తే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ తెలుగు 35, హిందీ 45, ఇంగ్లీషు 77, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 37, ఫిజికల్ సైన్స్ 38, బయాలజీ 58, సోషల్ 97. వెస్ట్ గోదావరి మొత్తం ఇవన్నీ. ఈ వెస్ట్ గోదావరిలో ఫిజికల్ ఎడ్యుకేషను 178 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జిటి 160 పోస్టులు వెస్ట్ గోదావరి, మొత్తం 725 పోస్టులు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి. కృష్ణా జిల్లా చూస్తే కృష్ణా జిల్లాలో 35 పోస్టులు తెలుగు ఉన్నాయి, 23 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు 35, స్కూల్ అసిస్టెంటు హిందీ 23, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 88, ఇంగ్లీష్ 88 పోస్టులు. ఇకపోతే మ్యాథ్స్ 48 పోస్టులు, ఇక పిఎస్ 53 పోస్టులు, బయాలజీ 140 పోస్టులు. ఇకపోతే సోషల్ స్టడీస్ 130 పోస్టులు, 122 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషను కృష్ణా జిల్లా. ఇక 456 పోస్టులు ఉన్నాయండి ఎస్జిటి 456 పోస్టులు కృష్ణా జిల్లా. మొత్తం 1095 పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. 1095 పోస్టులు కృష్ణా జిల్లాలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక గుంటూరు జిల్లా చూస్తే 35 పోస్టులు ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంటు తెలుగు 35, స్కూల్ అసిస్టెంటు హిందీ 54 గుంటూరు జిల్లా.
గుంటూరు జిల్లాలో 61 పోస్టులు ఉన్నాయి ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్. ఇక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంటు 32 గుంటూరులో 57 పోస్టులు ఫిజికల్ సైన్స్. బయాలజీ 82 పోస్టులు గుంటూరు. ఇక స్కూల్ అసిస్టెంటు సోషల్ 102 పోస్టులు గుంటూరు. నెక్స్ట్ 166 పోస్టులు ఉన్నాయండి గుంటూరులో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు. ఇక ఎస్జిటి పోస్టులు అయితే 306 ఉన్నాయి, 306 పోస్టులు. ఇక 895 పోస్టులు మొత్తం ఇక్కడ ఇచ్చింది గుంటూరు జిల్లా వ్యాప్తంగా. ఇక ప్రకాశం జిల్లాలో టోటల్ నెంబరు 591 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రకాశంలో 30 పోస్టులు ఏమో తెలుగు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ హిందీ 23, ఇంగ్లీషు 94 ఉన్నాయి. ఎక్కడ ప్రకాశం జిల్లాలో 94 ఇంగ్లీష్ పోస్టులు. ఇక 92 పోస్టులు మ్యాథ్స్ ఉన్నాయి. ఫిజికల్ సైన్సు 24, బయాలజీ 70 పోస్టులు. ఇక 106 పోస్టులు ఉన్నాయండి. ఏంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 106 పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. 72 పోస్టులు ఏమో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. 80 పోస్టులు ఏమో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు 80, మొత్తం 591. ఇక నెల్లూరు జిల్లా చూస్తే ప్రకాశం జిల్లా అండి ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. ప్రకాశం జిల్లాలో తెలుగు 30, హిందీ 23, 94 ఇంగ్లీషు, మ్యాథ్స్ 92, ఫిజికల్ సైన్సు 24, బయాలజీ 70, సోషల్ స్టడీస్ 106, 72 ఫిజికల్ ఎడ్యుకేషను, 80 పోస్టులు ఎస్జిటి, మొత్తం 591 పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37, హిందీ 17, ఇంగ్లీష్ 83, 62 ఏమో మ్యాథ్సు, 75 ఏమో ఫిజికల్ సైన్సు, బయాలజీ 62, 102 పోస్టులు సోషల్ స్టడీసు, 105 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషను, 72 పోస్టులు ఎస్జిటి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టులు 615 ఉన్నాయి నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టులు. అందులో తెలుగు 37, 17 ఏమో హిందీ, ఇంగ్లీష్ 83, 62 ఏమో మ్యాథ్స్, 75 ఏమో ఫిజికల్ సైన్సు, 62 ఏమో బయాలజీ, 102 ఏమో సోషల్, 105 ఏమో ఫిజికల్ ఎడ్యుకేషను, 72 ఏమో ఎస్జిటి, మొత్తం 615 నెల్లూరు. ఇక చిత్తూరు జిల్లా, చిత్తూరు చూస్తే 37 ఏమో తెలుగు పోస్టులు ఎస్ఏ తెలుగు, 12 ఏమో హిందీ స్కూల్ అసిస్టెంట్, 100 పోస్టులు ఉన్నాయండి ఇంగ్లీషు. చిత్తూరు జిల్లాలో ఇంగ్లీష్ పోస్టులు 100. ఇకపోతే 29 మ్యాథ్స్ ఉన్నాయి అక్కడ చిత్తూరులో, 29 మ్యాథ్స్, 28 ఏమో ఫిజికల్ సైన్స్, 60 ఏమో బయాలజికల్ సైన్స్, 125 ఏమో సోషల్ స్టడీస్. ఎక్కడివి? చిత్తూరు జిల్లా చూసుకోండి. 86 ఏమో చిత్తూరులో 86 ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషను. 828 పోస్టులు అండి ఎస్జిటి పోస్టులు చిత్తూరు జిల్లాలో, 828 పోస్టులు. ఓన్లీ ఎస్జిటినే 828 పోస్టులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. 1305 పోస్టులు అండి టోటల్ ఇక్కడ ఇచ్చింది. 1305 పోస్టులు చిత్తూరు జిల్లాలో ఇచ్చాడు, టాప్ అనమాట. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నాయి 2547 పోస్టులు ఉన్నాయి, 2547 పోస్టులు. ఇకపోతే మనం ఇక్కడ కడప జిల్లాలో చూద్దాం. కడప జిల్లా 19 పోస్టులు ఉన్నాయండి తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, 16 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ హిందీ. తర్వాత 78 పోస్టులు ఉన్నాయి కడప జిల్లాలో ఇంగ్లీషు 78, 41 పోస్టులు మ్యాథ్స్, 34 పోస్టులు ఫిజికల్ సైన్సు. కడప జిల్లా వ్యాప్తంగా 48 పోస్టులు బయాలజీ. ఇకపోతే 60 పోస్టులు ఉన్నాయి ఏంటివి సోషల్ స్టడీస్, 60 పోస్టులు ఉన్నాయి కడప జిల్లాలో. ఇక 77 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ 77. ఎస్జిటి వచ్చేసి 240 పోస్టులు ఎక్కడ కడప జిల్లాలో, మొత్తం 613 పోస్టులు ఉన్నాయి కడపలో. ఇక అనంతపురం చూస్తే 35 పోస్టులు ఎస్ఏ తెలుగు పోస్టులు 35, హిందీ 26, 99 ఉన్నాయి ఇంగ్లీషు, హిందీ 26, 99 ఇంగ్లీషు. ఇక 40 పోస్టులు మరి మ్యాథ్స్ ఉన్నాయి 40. ఇక 62 పోస్టులు ఫిజికల్ సైన్సు, 70 పోస్టులు బయాలజీ, 106 పోస్టులు మరి సోషల్ స్టడీస్ 106 అనంతపురంలో, సోషల్ 106. ఇక 143 పోస్టులు ఉన్నాయండి ఫిజికల్ ఎడ్యుకేషను. ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషను 100 పైనే, 143 ఉన్నాయి అనంతపురంలో ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇక ఎస్జిటి పోస్టులు 80 ఉన్నాయండి అనంతపురం జిల్లాలో. ఎస్జిటి పోస్టులు కొద్దిగా తక్కువ ఉన్నాయి, 80 ఉన్నాయి. 661 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఇక కర్నూలు జిల్లా అండి టాప్ అనమాట. ఇక్కడ కర్నూలు జిల్లాలో వేకెన్సీలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఇగోండి కర్నూలు జిల్లాలో 79 వేకెన్సీలు ఉన్నాయి తెలుగు 79 స్కూల్ అసిస్టెంట్ హిందీ 113, ఇంగ్లీషు 78. ఇక 90 పోస్టులు అండి మ్యాథ్స్. ఇక 66 పోస్టులు బయాలజీ ఫిజికల్ సైన్స్ 66 పోస్టులు. ఇక 72 పోస్టులు బయాలజీ. ఇక 112 పోస్టులు సోషల్ స్టడీస్.
ఇక 206 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎక్కడ? కర్నూలు జిల్లా. ఎన్ని? 206. ఇక ఎస్జిటి పోస్టులు 1731 పోస్టులు అండి. 1731 పోస్టులు ఎస్జిటి పోస్టులే ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ? కర్నూలు జిల్లా. మొత్తం 2547 పోస్టులు కర్నూలు జిల్లాలో అనమాట. టాప్లో ఉంది కర్నూలు జిల్లా వేకెన్సీల్లో. అందరూ ఎస్జిటి పోస్టులు చాలా ఎక్కువ, 1731 పోస్టులు ఉన్నాయంట. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ అన్ని జిల్లాల్లో ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా చూసుకుంటే తెలుగు ఓవరాల్గా నోటిఫికేషన్లో ఇక్కడ 465 పోస్టులు ఉన్నాయన్నమాట. స్టేట్ వైడ్గా 465 తెలుగు పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు. హిందీ స్కూల్ అసిస్టెంట్ 457. మరి ఇంగ్లీషు 981 పోస్టులు స్టేట్ వైడ్. ఇక స్టేట్ వైడ్ మ్యాథ్స్ 630 పోస్టులు. ఎస్ఏపిఎస్ 587 పోస్టులు స్టేట్ వైడ్ అనమాట. ఇక బయాలజీ వచ్చేసి 860 పోస్టులు. ఇక సోషల్ వచ్చేసి 1270 పోస్టులు స్టేట్ వైడ్ పోస్టులు ఇవి. ఫిజికల్ ఎడ్యుకేషన్ 1647 స్టేట్ వైడ్. ఇక ఎస్జిటి పోస్టులు వచ్చేసి 4578 ఎస్జిటి పోస్టులు ఉన్నాయండి. టోటల్గా 11475 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకో స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2024 వేకెన్సీస్. మున్సిపల్ 2024 మనకు వేకెన్సీలు వచ్చినాయి. మున్సిపల్ వేకెన్సీలు ఇవన్నీ. అవన్నీ ఇప్పుడు చూసింది అన్నీ మనం ఎక్కడ? ఇగోండి, గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పోస్టులు ఇవన్నీ. ఇప్పుడు దాకా మనం చూసింది జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అలాగే గవర్నమెంట్ వేకెన్సీలు ఇవన్నీ. ఇక మున్సిపాలిటీ వేకెన్సీలు ఉన్నాయి. మన స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్ 2024 వేకెన్సీ ఆఫ్ మున్సిపాలిటీ. శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ ఇదంతా మున్సిపల్ పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్ పోస్టులు. తెలుగు మున్సిపాలిటీలు శ్రీకాకుళం జిల్లాలో 3 ఉన్నాయి. మరి హిందీ 1, ఇంగ్లీష్ 1, అలాగే మ్యాథ్స్ ఏమి లేవు, పిఎస్ ఏమీ లేవు, బయాలజీ 1 ఉంది, సోషల్ 5 ఉన్నాయి, పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 ఉంది, ఎస్జిటి 39 ఉన్నాయి. టోటల్ 51 పోస్టులు. ఎక్కడ? శ్రీకాకుళం. ఇక విజయనగరంలో మున్సిపల్ పోస్టులు ఏమున్నాయంటే తెలుగు ఎస్ఏ తెలుగు 4, హిందీ 1, ఎస్ఏ ఇంగ్లీషు 5, మ్యాథ్స్ను పిఎస్ ఏమీ లేవు, బయాలజీ 1 ఉంది, సోషల్ 2 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి, ఎస్జిటి 61 ఉన్నాయి మున్సిపాలిటీలో. మొత్తం 76 పోస్టులు మన విజయనగరం జిల్లా. ఇక విశాఖపట్నం జిల్లా చూస్తే 10 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ 10 తెలుగు 10 పోస్టులు ఉన్నాయండి విశాఖపట్నం మున్సిపాలిటీలో. ఇక హిందీ 4 ఉన్నాయి, ఇంగ్లీష్ 7 ఉన్నాయి, మ్యాథ్స్ 2 ఉన్నాయి, పిఎస్ 3 ఉన్నాయి, బయాలజీ 10 ఉన్నాయి, సోషల్ 6 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 0, ఎస్జిటి 67, మొత్తం 109 పోస్టులు విశాఖపట్నం. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా చూద్దాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 29 పోస్టులు ఉన్నాయండి. 29 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు 29 మున్సిపాలిటీలో. ఇక తెలుగు 29 అయితే హిందీ 7, ఇంగ్లీషు 11, మ్యాథ్స్ 3, ఫిజికల్ సైన్స్ 6, బయాలజీ 11. ఓకే, ఈస్ట్ గోదావరి జిల్లా మున్సిపాలిటీ కేటగిరీ ఏంటి? బయాలజీ 11, సోషల్ స్టడీస్ 20, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, అలాగే ఎస్జిటి 118, టోటల్ 208 పోస్టులు. ఎక్కడ? ఈస్ట్ గోదావరి. ఈ వీడియో చివరిదా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వెస్ట్ గోదావరి చూస్తే 14 పోస్టులు అండి. ఎక్కడ? స్కూల్ అసిస్టెంట్ తెలుగు మున్సిపాలిటీలో 14 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మరి హిందీ వచ్చేసి వెస్ట్ గోదావరిలో 3, ఇంగ్లీషు వెస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 8, ఇక మ్యాథ్స్ 8, పిఎస్ 4, బయాలజీ 1, సోషల్ స్టడీస్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 7. ఇక 260 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. ఎక్కడ? మున్సిపల్ కేటగిరీలో వెస్ట్ గోదావరిలో ఎస్జిటి పోస్టులు 260 ఉన్నాయి. మొత్తం 310 పోస్టులు అండి ఇక్కడ. ఇక కృష్ణా జిల్లా మున్సిపల్ కేటగిరీలో మున్సిపాలిటీ మేనేజ్మెంట్లో ఎస్ఏ తెలుగు 20, హిందీ 9, ఇంగ్లీషు 9, అలాగే 7 పోస్టులు ఉన్నాయి. ఏంటి? మ్యాథ్స్. ఇక పిఎస్ వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి, బయాలజీ 3 పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 4, ఎస్జిటి 50, మొత్తం 113 పోస్టులు. ఎక్కడ? కృష్ణా జిల్లాలో. ఓకే, నెక్స్ట్ గుంటూరు జిల్లా చూద్దాం. గుంటూరు జిల్లా చూస్తే 26 పోస్టులు ఉన్నాయండి ఎస్ఏ తెలుగు మున్సిపల్ కేటగిరీలో. మున్సిపల్ మేనేజ్మెంట్లో తెలుగు 26, హిందీ 6, ఇంగ్లీషు 9, 4 మ్యాథ్స్, 1 పిఎస్, 5 బయాలజీ, 9 సోషల్, 3 ఫిజికల్ ఎడ్యుకేషన్, 185 ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. మొత్తం 248 పోస్టులు ఉన్నాయండి గుంటూరు జిల్లాలో.
నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ చూద్దాం. ఇక్కడ గమనించండి, ప్రకాశం జిల్లా. ప్రకాశం డిస్టిక్ వచ్చేసి మున్సిపల్ కేటగిరీలో ఎస్ఏ తెలుగు 12, హిందీ 2, ఇంగ్లీష్ 1, మరి మ్యాథ్స్ 2, పిఎస్ 0, బయాలజీ 1, అలాగే సోషల్ 0, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, అలాగే ఎస్జిటి 18, మొత్తం 38 పోస్టులు ప్రకాశం జిల్లా. తర్వాత నెల్లూరు జిల్లా చూద్దాం. నెల్లూరులో 12 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ తెలుగు మున్సిపల్ కేటగిరీలో. ఇక మరి 3 పోస్టులేమో హిందీ ఉన్నాయి, 1 ఇంగ్లీషు, ఎస్ఏ మ్యాథ్స్ 1, అలాగే ఎస్ఏ పిఎస్ 5, ఇక బిఎస్ను సోషల్ స్టడీస్ 0, ఏమీ లేవు మున్సిపల్లో. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1 ఉంది, ఎస్జిటి 30 ఉన్నాయి, మొత్తం 53 పోస్టులు మున్సిపల్ కేటగిరీలో నెల్లూరు జిల్లా. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూద్దాం. చిత్తూరులో 12 పోస్టులు ఎస్ఏ తెలుగు మున్సిపల్ కేటగిరీలో. ఇక 9 హిందీ, ఎస్ఏ హిందీ, ఇంగ్లీష్ 8, మ్యాథ్స్ 4, పిఎస్ 1, బయాలజీ 9, ఇంకా సోషల్ 8 పోస్టులు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో మరి మున్సిపాలిటీ మేనేజ్మెంట్లో. నెక్స్ట్ పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, 116 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, మొత్తం 168 పోస్టులు అండి. ఎక్కడ? చిత్తూరు జిల్లా. కడప జిల్లా చూద్దాం. కడప జిల్లాలో ఎస్ఏ మున్సిపల్ కేటగిరీలో తెలుగు 14, హిందీ 2, ఇంగ్లీషు 3, పిఎస్ 3, మ్యాథ్స్ 3, పిఎస్ 1, తర్వాత ఎస్ఏ బయాలజీ వచ్చి 3. ఇకపోతే 6 పోస్టులు ఉన్నాయి. ఎక్కడ? ఈ కడప జిల్లాలో సోషల్ స్టడీస్ మున్సిపాలిటీలో 6 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3 ఉన్నాయి, 57 ఎస్జిటి ఉన్నాయి, మొత్తం 92 పోస్టులు. ఇక అనంతపురం జిల్లా చూద్దాం. అనంతపురం జిల్లా చూస్తే 10 పోస్టులు ఉన్నాయండి ఎస్ఏ తెలుగు మున్సిపాలిటీలో. ఎస్ఏ తెలుగు 10 ఉంటే హిందీ 9 ఉన్నాయి, ఇంగ్లీష్ 4 ఉన్నాయి, మ్యాథ్స్ 4 ఉన్నాయి, పిఎస్ 5 ఉన్నాయి, బయాలజీ 2 ఉన్నాయి, సోషల్ 6 ఉన్నాయి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషను 5 ఉన్నాయి, 101 ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. అనంతపురంలో ఎస్జిటి మున్సిపల్ కేటగిరీలో 101, మొత్తం 146 పోస్టులు ఇక్కడ మున్సిపాలిటీలో అనంతపురం జిల్లా. కర్నూలు జిల్లా లాస్ట్కి. కర్నూలు జిల్లా చూద్దాం. కర్నూలులో మున్సిపల్ కేటగిరీలో ఎస్ఏ తెలుగు 11, ఎస్ఏ హిందీ 2, ఎస్ఏ ఇంగ్లీష్ 4. కర్నూలు జిల్లాలో మున్సిపల్ కేటగిరీ అన్నమాట ఇవి. ఎస్ఏ ఇంగ్లీష్ 4, తెలుగు 11, హిందీ 2. మరి ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 3 ఉన్నాయి మున్సిపల్ కేటగిరీ కర్నూలు. ఇక మ్యాథ్స్ 3 అయితే పిఎస్ 4, బిఎస్ కూడా 4 ఉన్నాయి, అలాగే సోషల్ 4 ఉన్నాయి. తర్వాత 6 పోస్టులు ఉన్నాయండి పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 6 కర్నూలు జిల్లా మున్సిపల్ కేటగిరీలో. ఇక ఎస్జిటి 60 పోస్టులు ఉన్నాయి, మొత్తం మీద 98 పోస్టులు ఇక్కడ ఉన్నాయి, 1710 పోస్టులు అండి. ఓకే, మున్సిపల్ కేటగిరీలో మొత్తం టోటల్గా 1710 పోస్టులు ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి ప్రస్తుత డిఎస్సికి సంబంధించి 25 డిఎస్సికి సంబంధించి వేకెన్సీలు అన్నమాట. ఇంతవరకు ఐడెంటిఫై చేసిన వేకెన్సీలు, మరలా ఇంకా వీటితో పాటు చాలా వేకెన్సీలు యాడ్ అవుతాయి. ఓకే, కొన్ని వేకెన్సీలు ఇంకా యాడ్ అవుతాయి. కాబట్టి ఇవి మున్సిపల్ కేటగిరీలో వేకెన్సీలు. మేము గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, మండల ప్రజా పరిషత్తు, ఈ వేకెన్సీలు అన్నీ, ఈ లిస్టు మొత్తం ఇందాక చెప్పుకున్నది. ఓకే, ఇందులో మున్సిపల్ కేటగిరీ వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ, మున్సిపల్ అలాగే గవర్నమెంట్ వేకెన్సీలు, జిల్లా పరిషత్ వేకెన్సీలు ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. చక్కగా మీరు చూసుకోండి, ఒకసారి మళ్ళీ కావాలంటే రివైండ్ చేసుకుని చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.